అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతున్నాయో మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా, నన్ను హతమార్చాలా, నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మొత్తం కూడా కూనీ చేస్తూ పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. పోలీసుల సమక్షంలో దాడా? పోలీసు చోద్యం చూస్తారా? లోకేష్ కి